ఇవాళ నిన్నటి దాకా వాలంటీర్ల మీద పడేడిసి అసలు ఎంత దిక్కుమాలిన రాజకీయం. నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఇదేం మనిషిరా అని చెప్పని మాట్లాడతాడు. అంటే మనకు జాలేస్తుంది. వాళ్ళు చెప్తారు వాలంటీర్ల మీద చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏలూరు 2023 జూలై 12, ఇంకా సంవత్సరం కూడా అవలా, పట్టుమని 10 మాసాలు కూడా గడవలా. అంటే అదొక 4 నెలలు, ఇదొక 3 నెలలు, 7 మాసాల క్రితం వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతాం, దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము వచ్చి నడుం విరగ్గొడతాం వాలంటీర్లకి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. ఇదెప్పుడు 10 జూలై, దానికి 2 రోజుల ముందు పట్టుమని 7 మాసాలు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు, రెడ్ లైట్ ఏరియాలకి లొంగ తీసుకుంటున్నారు, వితంతువులను లొంగ తీసుకుంటున్నారు. అసలు ఏం మనుషులు, అసలు వీళ్ళ వయసు ఎంత, వాలంటీర్ల వయసు ఎంత? జగన్ అధికారిక పెగాసస్ వాలంటీర్లు అంటే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది. ఆ పెగాసస్ లాంటి వాళ్ళు ఇవి వాలంటీర్లు అంట. ఈ కింద బయలుదేరాడు. ఊళ్ళల్లో వాలంటీర్ల న్యూసెన్స్. చంద్రబాబు నాయుడు వీళ్ళు దిక్కుమాలిన రాజకీయం ఎట్లా ఉంటుందో చెప్తాను వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని నేను అనుకోవట్లేదు. వీళ్ళ పిల్లి మొగ్గలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను, వాలంటీర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. చూడండి, నోరా ఏమనాలి దాన్ని, తాటి మట్ట, నోరు కాదు ఇది, నాలుగు కాదు, ఏది పడితే అది. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తాంట. మొన్న చెబుతాడు 50,000 డబ్బులు నెల 50,000 సంపాదించేది చేస్తాంట వాలంటీర్లకి. ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కారిపోతుంది. ఎందుకని? ఈ వాలంటీర్లు తగులుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడికి ఇక సుక్కలు కనపడి ఇప్పుడు భయం. వాలంటీర్లు అంటే భయం. వాలంటీర్లకి నెలకి 50,000 ఆదాయం వచ్చేట్టు చేస్తాను, మిమ్మల్ని కొనసాగిస్తాను. వాళ్ళ తెలీదా? సాక్షాత్తు కాళ్ళు కడిగి నెత్తిన జలుకుని పిల్లని కన్యాదానం, కన్న కూతుర్ని కన్యాదానం చేసినటువంటి నందమూరి రామారావు గారి దగ్గర ఆగస్టు నెల వెన్నుపోటు పొడిచే 2 రోజుల ముందు కూడా ఆయన కాళ్ళ కాడ సూట్ కేసును తీసి ఆయన కాళ్ళు చెప్పులు సరి చేసినటువంటి నువ్వు 2 రోజుల తర్వాత ఎన్టీ రామారావుని ఎలా కోల్దోసావో రామారావు గారు చెప్పలేదా? తర్వాత పార్టీని లాక్కుని, పార్టీ ఆఫీసులను లాక్కుని, పార్టీ ఆస్తులను లాక్కుని
పార్టీ బ్యాంక్ అకౌంట్లను లాక్కుని రామారావు ఫోటో అనేది తెలుగుదేశం పార్టీకి రామారావుకి సంబంధం లేదు, వ్యక్తులకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలది ఆస్తి. రామారావు ఫోటో ఉండాల్సిన పని లేదని చెప్పిన మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారు చచ్చిపోగానే వెంటనే రామారావు విగ్రహం, రామారావుతో ఒక చెక్క బొమ్మ, రామారావు గారికి దండం, రామారావు గారికి దండ. చూడండి అసలు మామూలుగా ఎంత షేడ్లు ఉంటాయో మనోళ్ళలో. చంద్రబాబు నాయుడులో 75 ఏళ్ళు ఈ రకంగా గడిపేశావు ఇన్ని షేడులతో. సిగ్గు శరం. అరే రామారావుని ఇన్ని తిట్టాం కదా, రామారావుని పార్టీ లాక్కున్నాం కదా. పాపం ఎన్టీ రామారావు గారికి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? రామారావు గారు సొంత మీరందరూ బయటకు తోస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా. మీరు ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, అన్న తెలుగుదేశం అని చెప్పని. ఎన్టీఆర్ తెలుగుదేశం, దాని పేరేంటండి? సింహం గుర్తుండి చచ్చిపోయాడు కదా రామారావు గారు. చచ్చిపోయే ముందు ఆ పార్టీయే కదా. మరి ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే అసలు తెలుగుదేశానికి మీరు రామారావు గారు సంబంధం లేదన్నారు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తోశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, సభ్యత్వం ఇవ్వలేదు మీరు. మరి ఆ రామారావు గారికి దండలేస్తున్నారు ఎట్లా? ఇదే వాలంటీర్లను ఎట్లా రామారావు గారిని ఎట్లా అయితే చేసావో వాలంటీర్లు కూడా అదే బాణి కదా. ఒకటి కాదు, వాలంటీర్లేమో మూటలు మోస్తారంటారు, మీరు మిట్ట మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలను నమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్లకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, ఒక మన మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొగ్గలు? ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, భారతీయ జనతా పార్టీ 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ. 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ. 2004లో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం. మళ్ళీ నేను చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోను. ఈ చంద్రబాబు నాయుడు మాట నాది కాదు. 2014లో ఎవరితో పొత్తు అంటే మళ్ళీ దోస్తీ, కుస్తీ అయిపోయింది. 99లో దోస్తీ, 2004 తర్వాత కుస్తీ, మళ్ళీ 2014లో దోస్తీ. మళ్ళీ 2019కి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీతో కుస్తీ, మళ్ళీ 2024కి వచ్చేప్పటికి దోస్తీ. దేవుడు మనకు సిగ్గట్లేదంటే మనకు అర్థం కాదు. ఈ పిల్లి మొగ్గలు అంటే ఏ తప్పు చేసినా గడ్డి కరిచినా ఎట్టాగొట్టా కుర్చీలో కూర్చోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, పాపపు సొమ్ము వెనక్కి మూటలు కట్టుకోవాలి. ఇంతకు మించి ఏంటి? ఎవరికి ఉపయోగం? ఇవాళ అదొకటే కాదు, 2014లో మోడీ గారు ఆహా ఓహో వీరుడు సూర్యుడు అది ఇది అని. 2019లో మోడీ గారు అది, మోడీ గారు ఇది, మోడీ గారు లుచ్చా, మోడీ గారు కొడుకు లేడు, మోడీ గారికి పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, మోడీ గారు దేశద్రోహి, మోడీ గారు నక్సలైట్, మోడీ గారు తీవ్రవాది, మోడీ దేశాన్ని ముక్కలు చేస్తాడు, సాయిబులకు ఓటు ఉండదు, ముస్లిమ్స్ అందరికి కూడా ఓటు ఉండదు మోడీ వస్తే. మోడీ మళ్ళీ గెలిచాడంటే క్రిస్టియన్లు తమ్ముళ్ళు, క్రిస్టియన్లందరూ ఆలోచించుకోండి. మరి వాళ్ళ రేపు నువ్వు మోడీ కలిసి గెలిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఓటు ఉంటుందా, ఓటు ఉండదా? క్రిస్టియన్లందరూ ఈ దేశంలో ఉండాలా, పారిపోవాలా? నువ్వే చెప్పావు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నోటితో చెప్పాడు కదా. మోడీ భారతదేశంలో ఉంటే ముస్లిమ్స్కి ప్రమాదం. ఇవాళ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు?
నేను కాపాడుకుంటా మిమ్మల్ని. మోడీ వాళ్ళు నన్ను అడిగారు పొత్తు కోసం. నిన్ను అడిగితే నువ్వు అడిగితే సిగ్గుండాలి కదా మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను స్టాండ్. ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయ, అసలు ఇట్లాంటి బతుకు అవసరమా ఏ రాజకీయ నాయకుడికైనా? ఇటువంటి బతుకు అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి. మేము ఒకటే చెప్పాం, జన్మభూమి కమిటీలు ఈ సమాజానికి చేటు, కమిటీలు ఉండకూడదు అని చెప్పని హైకోర్టుకు కూడా వేసాం. హైకోర్టులో మేము వాదించాం, మా వల్ల కాలేదు, నిలువరించలేకపోయాం. ఎందుకు నిలువరించ హైకోర్టులో ఈ తప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఎందుకు నిలువరించలేకపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎక్కడ బలవంతుడో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులతో సహా తెలుసు. మేము పోరాటం చేస్తానన్నాం, ప్రయత్నం చేశాం. మేము వచ్చి వాలంటీర్ల వ్యవస్థని తీసి అవతల పాడేసాం, సముద్రంలో కలిపాం. జన్మభూమి కమిటీలని బంగాళాఖాతంలో కలిపేశాం. జన్మభూమి కమిటీలని స్టాండ్ మార్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జన్మభూమి కమిటీల మీద ఒకటే స్టాండ్. మేము 2014 నుంచి ఈ రోజు దాకా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. జన్మభూమి కమిటీలు అంటే అవి ఒక తప్పుడు వ్యవస్థ, పేదలను దోచుకునేటువంటి వ్యవస్థ, అవినీతి వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆలోచన చేసి వాళ్ళ 2,50,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఇంటింటికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనిషి ఇల్లు కదలకుండా అందజేసేటువంటి కార్యక్రమాన్ని పెడితే మీరేం చేశారు? 5-6 మాసాల క్రితం వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడి మేము వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తామని చెప్పని, ఇది ఒక మంచి వ్యవస్థ కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి వాలంటీర్ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టు నిందల వేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, కొనసాగిస్తాం, పెన్షన్లు ఇంటికి ఇవ్వండి. మన దిక్కుమాలిన బతుకులకి ఏ రోజన్నా అసలు ఒక పేదవాడికి ఇంటికి ప్రభుత్వ సౌకర్యాన్ని, ప్రభుత్వ పథకాలని ఇంటికి వెళ్ళి అందించాలనేటువంటి ఆలోచన ఏనాడన్నా మనకు కలిగిందా? కలక్కపోగా ఇవాళ ఇవన్నీ మాట్లాడటం.